మేము ఇక్కడ ఈ గుళ్ళో బిహెచ్ఎల్ టెంపుల్లో కనదుర్గ టెంపుల్ అన్నమాట ఇది. ఇక్కడ మేము చండీ యాగం చేయించుకున్నాము సామూహికంగా. ఆ టెంపుల్ ఆ చండీ హోమం చూపిస్తున్నాను అన్నమాట. ఆ టెంపుల్ ఇట్లా ఉంటుంది. పైన కనకదుర్గ అమ్మవారు, శివలింగం, శ్రీచక్రం, నందీశ్వరుడు అన్నీ ఉంటాయి. పైన తీయలేదు, నేను తీయకూడదని ఇక్కడ తీసా. ఇది మేము కూడా 365 ఒత్తులు అవి వెలిగించుకున్నాము గుళ్ళో. ఇక్కడ బయట కూడా వినాయకుడిని, కనకదుర్గ అమ్మవారిని కూడా అట్లా పెట్టారు. ఇక్కడ 365 ఒత్తులు, ఉసిరి దీపాలు, మామూలు పిండి దీపాలు, నిమ్మకాయ దీపాలు కూడా పెట్టారంతా. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నాగులు చెట్టు, రావి చెట్టు కింద ఉంటే అక్కడ కూడా పెట్టారు. ఇది ఉసిరి చెట్టు. ఇక్కడ ఉసిరి చెట్టు, కదంబ చెట్టు, జమ్మి చెట్టు, రావి, వేప చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. అందరూ అన్ని చెట్ల దగ్గర దీపాలు పెట్టి, ఇది కందాప చెట్టు. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చాలా పైకి వెళ్ళిపోయినాయి అన్నమాట. ఇది రావి చెట్టు, వేప చెట్టు, జమ్మి చెట్టు కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. అన్ని చెట్లకి దీపాలు పెట్టుకొని తర్వాత హోమంలో కూర్చున్నాము. హోమం కూడా 13 అధ్యాయాలని, 13 అధ్యాయాలకి హోమం సామాన్ వేయించి అందులో ప్రతి అధ్యాయానికి కూడా పూర్ణాహుతి చేపిస్తారు. అట్లా అన్యాయంగా ఆఖరిని పెద్దది మహాపూర్ణాహుతి అని అవి మొత్తం చీరలో చుట్టి అన్ని హోమం సామాన్ అన్నీ కలిపి పంతులు వేస్తాడన్నమాట. ఆఖరిది ముందుదైతే ఎంతమంది కూర్చుంటే అందరి చేత ముట్టించి వేపిస్తాడు. అట్లాగ అన్నీ అయ్యాక ఆఖరిని నుంచున్నాము. 13వ పూర్ణాహుతి అన్నమాట. ఇంకా లాస్ట్లో నుంచున్నాము. అదిగో ఆఖరిది వేస్తున్నారు. లాస్ట్ పెద్ద పూర్ణాహుతి మటుకు పంతులు వేస్తారన్నమాట. అది అలా బెల్లాన్నం కూడా పెడతారు. దాని చుట్టూ, హోమగుండం చుట్టూ 13 ఆకులు వేసి ఎల్లో రైస్ వేస్తారు. ఒకళ్ళు వచ్చి అందులో కూర్చున్న వాళ్ళే చేస్తారు ఈ పని, మగవాళ్ళు. కూర్చోవటం జంటలు అందరూ కూర్చుంటారు, కానీ వేసేది మటుకు ఆ లోపల మగవాళ్ళే చేస్తారు. 13 ఆకులు పెట్టి ఎల్లో రైస్ వేసి దాంట్లో మళ్ళీ పసుపు కుంకాలు వేసి అందులో మళ్ళీ హారతికర్పూరం వేస్తారనమాట. అది పంతులు వెలిగిస్తూ ఉంటాడు అనమాట. మిగతా వాళ్ళందరి చేత వేపిస్తాడు, కానీ వెలిగేయటం పంతులు వెలిగించి నీళ్ళు చుట్టూ తిప్పి కింద పోస్తున్నాడు అనమాట. తర్వాత పెద్ద పూర్ణాహుతి వేస్తాడు. అది చేయించుకున్నాం కదా కార్తీక మాసం, వెళ్ళి చేయించుకోలేని వాళ్ళు చూసిన పుణ్యమే కదా, అందుకని పెట్టాను, అందరూ చూస్తారని. ఇది పెద్ద పూర్ణాహుతి వేసిన తర్వాత మళ్ళీ మా అందరి చేత దాని చుట్టూ తిరిగి కొబ్బరికాయలు కొట్టమంటాడు. పసుపు కుంకాలు వేసి కొబ్బరి చిప్పల మీద బియ్యం తీసుకుని అక్షంతలు నీళ్ళు వదిలేస్తామన్నమాట. అది ఇంత పెద్ద పూజ చేసినందుకు బురద గుమ్మడికాయ కూడా ఇక్కడ కొడతాడు, హోమగుండానికి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర కూడా కొడతాడు అన్నమాట. చాలా బాగా చేస్తారు ఈ పంతులు ఈ గుళ్ళో. అందుకని మేము ప్రతి నెల చేయించుకుంటాము. ఇది చేయించుకుని చాలా రోజులు అయింది, వారమైంది, కానీ పెడతాక నాకు హెల్త్ బాగోక పెట్టలేదు. సరే కార్తీక మాసం కూడా వెళ్ళిపోతుంది, పెడదాము, చూస్తారు నలుగురు అని పెట్టా అన్నమాట. అది ఇప్పుడు ఈయన పూర్ణాహుతి వేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు పూర్ణాహుతి వేసిన తర్వాత అదిగో పెద్ద గిన్నె, పూర్ణాహుతి గిన్నె, అందులో వేసిన తర్వాత మళ్ళీ ఆవనెయ్యి వేస్తాడు, గుమ్మడికాయ కొడతాడు. తర్వాత మా అందరి చేత కొబ్బరికాయలు కొట్టించి అప్పుడు ప్రసాదం ఇస్తాడనమాట బొట్టు పెట్టి. అది చాలా బాగా జరిగింది, బాగా చేసుకున్నాము. కార్తీక మాసంలో చండీ యాగం చాలా మంచిది కదా. మిగతా అన్ని ఒత్తులు వెలిగించుకోవటం, పూజలు అవి మనం సొంతంగా చేసుకుంటాం. ఇది మటుకు గుడికి వెళ్ళి చేయించుకున్నాం అన్నమాట. చాలా బాగా చేశారు ఈ గుడిలో. ఈ యాగం ప్రతి పౌర్ణానికి కూడా చేస్తారు. కార్తీక మాసంలో విరివిగా ఎక్కువ సార్లు ఇది సొంతంగా కూడా చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు. చాలా మంచిది కదా కార్తీక మాసంలో చండీ యాగం, రుద్రాభిషేకాలు. పైన రుద్రాభిషేకాలు జరుగుతాయి పొద్దుటే, మధ్యాహ్నం ఇట్లాగా చండీ యాగం, పూర్ణాహుతి.
కార్తీక మాసం కదా, చాలామంది వచ్చారు. దీపాలు పెట్టుకునే వాళ్ళు హోమంలో చాలామంది పాల్గొన్నారు.